నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, వ్యాపారం చేస్తున్నది చిన్నదైనా పెద్దదైనా లాభాల బాట లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కాలంలో ముఖ్యంగా ఏంటంటే యువత కూడా వ్యాపారం వైపు ఎక్కువగా చూస్తూ ఉన్నారు గురుగారు. అంత ముందర ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే చాలా అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వ్యాపారం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వాళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళటం కోసం, లాభాల్లో ఉండటం కోసం ఏదైనా ఒక మంచి మంత్రాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. వ్యాపారానికి క్రియాశక్తి, క్రియ అంటే పని, క్రియాశక్తికి అధిపతి మహాలక్ష్మి. కరెన్సీ అన్నాం అంటే వచ్చిన డబ్బును బీరువాలో పెట్టుకొని తాళాలేస్తే అది పెరగదు. మనీ బెగెట్స్ మనీ అన్నారు. ఒకసారి డబ్బు సంపాదించడం ఒకటే ఆలస్యం, 1 కోటి రూపాయల వరకు సంపాదించడం కష్టం. ఆ కోటి ఇంకొక కోటిని 5 నిమిషాల్లో తయారు చేస్తుంది వడ్డీ. మనీ బెగెట్స్ మనీ అన్నారు. దాంతో పెట్టుబడి పెడతాం, దాని నుంచి లాభాలు వస్తాయి, లేదా వడ్డీ అన్నా వస్తుంది. ఈ విధంగా మనీ ఫస్ట్ 1 కోటి రూపాయలు సంపాదించడమే కష్టం. ఆ కోటి నెక్స్ట్ ఇమీడియట్ కోటి సంపాదించడం చాలా తక్కువ శ్రమతో కూడుకుంటుంది, శ్రమ తగ్గిపోద్ది. కాబట్టి ప్రతి మాళ్ళు కూడా మనము క్రియాశక్తి, బీరువాల్లో డబ్బు దాస్తే అది అలాగే ఉంటుంది, పిల్లల్ని పెట్టదు. అవును. దాన్ని తీసి కరెన్సీ అంటే ప్రవహించాలి, నా చేతిలో నుంచి మీ చేతిలోకి, మీ చేతిలో నుంచి ఇంకోటి చేతిలోకి ప్రవహించాలి. అందుకే దీన్ని క్రియా అంటారు, పని, క్రియాశక్తి అన్నారు. ఇటువంటి క్రియాశక్తి అప్పుడే లక్ష్మీదేవి వాళ్ళనే వరిస్తుంది. చాలా మందికి తెలియక, ఈ రహస్యం తెలియక వచ్చిన డబ్బంతా కూడా బీరువాల్లోనూ వాటిల్లోనూ అలా పెట్టేస్తారు. అలా పెట్టకూడదు అనమాట. ఉదాహరణకు ఇప్పుడు స్వామీజీలు, మా గురువులు అందరినీ చూడండి, హారతి ఇస్తారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. వాళ్ళకి హారతి ఇచ్చినప్పుడు బస్తాల్లో వస్తాయి డబ్బులు. తర్వాత వైవి శాస్త్రి గారిని, ఆయన ప్రత్యంగిరా అమ్మవారి యొక్క హోమాన్ని చేస్తే బస్తాల్లో డబ్బు, ఎక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎండుమిరపకాయలు వేసి. అక్కడ మన ప్రియా కౌశిక్ అనే మన దగ్గర మీ అసిస్టెంట్గా చేసిన ఆవిడ వాళ్ళ బాబాయ్ అవుతారు. మరి డబ్బులు అలాగే వస్తాయి, ప్రవాహం అంతే. కాబట్టి ఈ యొక్క నేను ఎందుకు ఉదాహరణ మన ఫీల్డ్లో వాళ్ళని చెప్తున్నానంటే, ఈ ప్రజలకు ఇంట్రెస్ట్ కలగాలి, నిజమేరా ఆయన చెప్తున్నది. ఎందుకంటే ఆయన టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూశారు, ప్రజల కళ్ళతో చూశారు. కాబట్టి ఇటువంటి బస్తాల డబ్బులు రావాలి అంటే పని చేయాలి. వాళ్ళు కష్టపడ్డారు, పని చేశారు, మహాత్ములు వాళ్ళు. ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా మొత్తం అందరూ కష్టపడ్డారు. కాబట్టి కోట్ల రూపాయలు వచ్చినాయి, ఫ్రీగా ఏం వచ్చేవి. కాబట్టి ఇలాగ డబ్బు రావాలి అంటే, వ్యాపారాలు బాగా సాగాలి అంటే ఒక మంత్రం ఉందమ్మా. ఆ మంత్రాన్ని మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చొని వీళ్ళు చక్కగా చెయ్యాలి. ఏమిటా మంత్రము అనేటటువంటిది మనకి నాలికే మృదుమధురంగా మాట్లాడితేనే కదా డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు డబ్బులు అక్కర్లేదు కాబట్టి నేను తిట్టుపడేస్తున్నాను అందరినీ, ఎందుకంటే కఠినంగా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. మిగతా యూట్యూబ్లో చెప్పే పండితులు అలా చెప్పరు. అమ్మా ఏం కావాలమ్మా, ఇలా మెత్తగా మాట్లాడతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ మృదుమధురంగా వీళ్ళు మాట్లాడితే డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ మంత్రము, ఈ అమ్మవారి యొక్క మంత్రము, ఈ స్వామివారి యొక్క మంత్రం వల్ల వీళ్ళకి బ్రహ్మాండంగా టాలెంట్ వస్తుంది. జిహ్వాం నాగేశ్వర పాతు కంధరాం శశికంధర కంఠం పాతు మే కంఠ స్కంధై విశ్వదురంధర. ఇది మంత్రం. అంటే జిహ్వాం నాగేశ్వర పాతు కంధరాం శశికంధర కంఠం పాతు మే కంఠ స్కంధై విశ్వదురంధర. ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ చేయాలి. ఇది కుదరదనుకోండి, రావి చెట్టు నీడలో మంత్ర జపం చేసుకోవాలి. కుదరదనుకోండి, ఇంట్లోనే కూర్చొని వీళ్ళు కనుక జపం చేసుకున్నట్లయితే నైవేద్యం పెద్ద పెట్టక్కర్లేదు. ఇంత బెల్లం ముక్క పెట్టచ్చు, ఇంత పండు పెట్టచ్చు, ఇంత వేరుశనగపప్పు పెట్టచ్చు. ఈ రకంగా వీళ్ళంతా కూడా, ఈ యొక్క వ్యాపారస్తులంతా కూడా నార్త్ ఇండియన్స్ అని తీసుకోండి, గుజరాత్ వాళ్ళు, తర్వాత ఈ యొక్క రాజస్థాన్ వాళ్ళు, వీళ్ళంతా కూడా షాపుల్లో ఇదే మంత్రాన్ని జపిస్తారు. వాళ్ళు సేవాలాల్ అని, లంబాడీస్కి సేవాలాల్ గురువు గారు, ఆ గురువు గారు కూడా ఈ మంత్రాన్ని తన శిష్యులకి జపానికి ఇచ్చేవారు. అలాగే
జైనుల గురుదేవుడైనటువంటి మహావీర్ ఆ, ఆయన కూడా ఆ, ఈ మంత్రాన్ని ఇచ్చేవారు. ఎలాగా? ఓకే. నమో సిద్ధానాం నమో హరియంతాణం అని చెప్పేసి ఆ మంత్రం ఉంటుంది, జైన మంత్రం. అందువలన వాటి యొక్క అన్ని రకాల రూపమే ఈ మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే 41 రోజుల పాటు 108 సార్లు ప్రతిరోజు కూడా జపం చేస్తారో, ఈ శనగపప్పునో లేకపోతే వేరుగిన శనగపప్పునో ఈ యొక్క బెల్లం ముక్కనో వీళ్ళు ఇచ్చి నైవేద్యంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి పిచ్చగా డబ్బు వచ్చేస్తుంది. ఓకే. ఒకసారి మేము చిన్నప్పుడు విజ్ఞాన్ రత్తయ్య గారి శిష్యులం మేమంతా కూడా బ్రాడీపేటలో మేము క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అడ్మిషన్స్ ఒక రోజున బోర్డు పెట్టేయండి రా అన్నాడు. మేమంతా స్టూడెంట్స్ కదా, మేము వెళ్ళాం, పెట్టేశాం బోర్డు. ఎందుకు పెట్టేశాం తెలుసా? ఎందుకు పెట్టేశామంటే ఇంకా అడ్మిషన్స్ తీసుకోవచ్చు కదా సార్ అన్నాను నేను. నో, ద అడ్మిషన్ ఇస్ క్లోజ్డ్ అన్నారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులు పెట్టుకోవడానికి బీరువాళ్ళు నిండిపోయినాయి, ఖాళీ లేవు. ఎక్కడ పెట్టాలో తెలియక మాకు రేపరన్నాను, అంత కేర్లెస్గా ఉంటుంది. అలాగే సూర్యారావు గారిని కోటగుమ్మం సెంటర్లో కళ్యాణి అని వాళ్ళ అమ్మాయి మేమంతా కలిసి పెరిగాం. జీడిపప్పులు బిజినెస్ చేసేవారు అంకులు, మేము చిన్నపిల్లలం అప్పుడు. ఈ కళ్యాణిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నేను పక్కనే మోహన్ పబ్లికేషన్స్ కోటగుమ్మం దగ్గర, రాజమండ్రి దగ్గర వాళ్ళ ఇల్లు, రంగరీజ్పేట అంటాం. అక్కడ వాళ్ళ ఇంటికి ఆ సందులోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి నిండా బియ్యం బస్తాలే. ఏంటి బియ్యం బస్తాల్లాగా డబ్బులు ఆటోలో వేసుకొని రూపాయి కట్టలు అవన్నీ కాలు ఇలా పెట్టేసి తీసుకెళ్ళేవాడు. మా అంకుల్ చక్కగా లుంగి పంచి కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళేవాడు. ఇలా పరిచేసేవాళ్ళు గదిలో అంతా లెక్క పెట్టేవాళ్ళు, ఇలా మనం తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి సాయిబాబా మందిరాలు కానీ, ఇప్పుడున్నటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మనీ కౌంటింగ్ అప్పుడు వెళ్ళండి చూస్తాను. ఇప్పుడు ఆ మనీ కౌంటింగ్ నిజాంపేటలో మనకి ఈ నలసాయిబాబా గుడి ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నటువంటి లతా చౌదరి అని ఒక ఆవిడ ఉంటుంది, లతా బొట్ల అని. వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ అమ్మాయి నా స్టూడెంట్ లాగా పెరిగింది కాబట్టి ఆమె కట్టింది ఆ దేవాలయం. అప్పుడు ఆ డబ్బు పిచ్చ డబ్బు వచ్చింది. ఆ పంతులు గారు అడిగాడు, 2 months నుంచి తీయట్లేదు అంటే ఎంత ఉంటుంది అన్నాను నేను. ఎస్టిమేట్ చెప్పండి అన్నాను. అంటే వాళ్ళు ఏమన్నారు, ఏదో 1 లక్ష 2 లక్షలు ఉంటుంది అన్నారు. వాళ్ళు 13 లక్షలు ఉంటుంది అన్నాను నేను. అంత ఉండదు సార్, మాకు అనుభవం అన్నారు. ఇప్పుడున్న పంతులు గారు, మూర్తి గారు ఇంకా ఉన్నారు అందులోనే. అంటే లేదు, ఇందులో 13 లక్షల రూపాయలు ఉంటుందన్నాను. కౌంట్ చేశారు, 13 లక్షల రూపాయలు క్యాష్, ఇంకా 3.5 లక్షల రూపాయలు గోను సంచిలో చిల్లరే ఉంది. అది లెక్క పెట్టలేక మనుషులు లేక మళ్ళీ ఆ గోను సంచిలో అందులో పడేశారు, బీరువాలో పెట్టి. కాబట్టి డబ్బు ఇలాగా ప్రవాహంలా వస్తుంది. ఇప్పుడు అది ఏనుగుల రాజశేఖర్ని అతను నడుపుతున్నాడు, లతా చౌదరిని ఆమె బయటకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంత ప్రవాహంలాగా డబ్బు వస్తుంది. ఈ మంత్రాన్ని 41 రోజుల సార్లు 108 సార్లు చేస్తే వచ్చేస్తుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, వ్యాపార అభివృద్ధి కోసం గురుగారు మంత్రాన్ని తెలియజేశారు. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు అలాగే 41 రోజులు కనుక చేసుకుంటే మీకు అంతా శుభమే కలుగుతుందండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.